కలిసి ఒక కీర్తన పాడుతున్నాం. మనం చాలా కూర్చున్నాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనత ఆరాధన నీకే ప్రభు. పక్కన ఉండటం పాటన 69 మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిని కోరి నీ పిల్లలు నీ సముఖంలోకి రాగలిగారు. ఈవేళ వారి కొరకు నీవేమైతే సంసిద్ధపరిచావు, మహిమలో ఉన్న నీవు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైన నీవు ఆశ్చర్య కార్యాలు చేసి మా బ్రతుకులను వెలిగించాలనుకున్న నీవు ప్రభా, ఈవేళ మరోసారి నీ దర్శనమిచ్చి, నీ ముఖ దర్శనమిచ్చి నీ ప్రజలందరికీ మీరు నీ వర్తమానాన్ని అందింపు చేయమని ప్రార్థిస్తున్నాం. మేము సామాన్యులము, మేమెంతటి వారము ప్రభా, నీవెంత కరుణుడవు, ఎంత గొప్పవాడవు, ఎంతో మమ్మల్ని ప్రేమించావు, మా కొరకు ఏం తెచ్చావు, కల్వరి శిలువలో నీ ప్రాణాన్ని నీ రక్తాన్ని తారపోసావు. ఎందుకో క్రీస్తు యొక్క సమరూపంలోకి రావడానికి కొరకే కదా, మమ్మల్ని నీ యొక్క రూపంలోకి మలచుకోవడానికి కొరకే కదా. మరోసారి వేళ నీ దాసులను పూర్తిగా దాచిపెట్టి నీ ప్రజలందరూ నీ సక్సెస్ మరి అనుభవాన్ని నేర్చుకొని ఇక్కడ నుంచి ముందుకు సాగి గొప్ప కృప దయచేయమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. యొక్క జానకాశంలో ప్రభు సముఖంలోకి మీరందరూ రావడానికి ఈవేళ ఎందరి కొరకు మరి దేవుడు తన వాక్యాన్ని సిద్ధపరిచాడు. వారు ఈ శ్రేష్టమైన ఈ బోధను విని నేర్చుకుని గ్రహించినట్టు దేవుడు కృప అందించాలని ఆశిస్తాను. మంచి శ్రద్ధ వాక్యం వాడిని చూస్తున్నా మీరు కూడా చూడకండి, లెట్ హిమ్ ప్లే. ఈవేళ పిల్లారా, ఒక సహోదరిని, ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథములోకి మనం వచ్చినట్లయితే 5వ అధ్యాయంలో నుంచి కొంత సత్యాన్ని మనం చదువుకుందాం. మనం కలిసి జడ్జెస్ చాప్టర్ 5 verses 1 to 8 చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం మొదటి 8 వచనాల్ని ఒక మరి స్త్రీగా దెబోరా రాసిన ఈ మాటల్ని మనమందరం కూడా విని మనందరి జీవితాలకు గొప్ప ఆదరణ ప్రభు కలుగజేస్తుందని నమ్మి దేవుని స్తుతిద్దాం. అందరం కలిసి చదువుకున్నామా? 5వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాల వరకు. మరి మీ ప్రార్థనలను తెరవండి. 201 పేజ్ నెంబర్ 201వ పేజ్లో నుంచి ఈ సత్యాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మొదటి అధ్యాయము 5వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాల్ని అందరం కలిసి చదువుకున్నాం. దేవుడు నిశ్చయంగా అయితే మీ అందరితో కూడా మాట్లాడాలని నేను మీ దేవుని స్తుతిస్తాను. రెడీ రీడ్. ఆ దినమున దెబోరాయు, అందరం కలిసి రెడీ రీడ్. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడి ఇశ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యమును కనపరచెను. జనులు సంతోషముగా సిద్ధపడేది. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదము, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కీర్తనను. యెహోవా నీవు షేరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘము వస్త్రములను. యెహోవా సన్నిధి కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు కుమారుడైన శంకర్ దినములలో, యాయేలు దినములలో రాజమార్గముడు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలు నడిచిరి. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి. దెబోరాను నేను రాక మునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలు క్రొత్త దేవుళ్ళను కోరుకునగా యుద్ధ ద్వారం వచ్చింది. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక్క కేడము కానీ ఒక్క గీత కానీ.
అంశాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తా ఉన్నాను. దెబోరా జీవితం నుంచి 3 important lessons that we will learn today. ఒకటి, దెబోరాకున్న విశ్వాసము. రెండవది, దెబోరాకున్నటువంటి ధైర్యము. దెబోరాకున్నటువంటి జ్ఞానము. 3 గొప్ప పాఠాలను స్లోగా మనమందరం కూడా నేర్చుకుందాం. మీరు మీ మనసును అటు ఇటు పోనీయద్దు. చిన్నపిల్లల మీద మనసు పోనీయకండి. నా మీద, దేవుని వాక్యం మీద మీ మనసును పెట్టండి. నిశ్చయంగా ఈ గడియలు మీ జీవితాలకు ఎంతో గణనీయమైన అనుభవాన్ని ప్రభు కలుగజేస్తాడు. ఒక 40 minutes దేవుని వాక్యాన్ని చూస్తూ మనం ముందుకు సాగుదాం. దెబోరా ఈ అధ్యాయంలో ఒక హౌస్ వైఫ్, ఒక సామాన్యమైన స్త్రీగా ఈ వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. 5వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే 7వ వచనంలోని 3వ లైన్లో ఇశ్రాయేలులో చదువుదాం. ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు. She was a simple woman or she was a simple mother. ప్రతీక్షణ కుమారుడు మనసు పెట్టు. మనం కొంతమంది ఉన్నాం శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం. ఇక్కడ ఉన్నటువంటి దెబోరా ఒక సామాన్యమైన స్త్రీ, సింపుల్ ఉమెన్. ఈవేళ ప్రకారం మనమందరం కూడా సామాన్యమైన స్త్రీలమే, సామాన్యమైన పురుషులమే. ఈవేళ మనం అందరం గుర్తుంచుకోవాలి ఒక గొప్ప విషయము. ఒక సాధారణమైన ఒక స్త్రీ ఒక దేశానికి మరి నాయకురాలుగా నిలబడి యుద్ధ రంగంలోకి వెళ్ళి ఏ రీతిగా తమ శత్రువును అణిచివేసి ఏ రీతిగా మరి ముందుకు సాగిన స్త్రీగా దెబోరా ఉండగలిగింది అన్న విషయాన్ని ఈవేళ మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దినాలలో కానానీయులు ఇశ్రాయేలు మీద చాలా మరి పెద్ద పోరు సరుపుతూ ఉండేవారు. 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. మొదటి 2 వచనాన్ని చదువుకుందాం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులు ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల నివసించిన సిసోరా. ఆ రాజుకు సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు ఏంటి? సిసెరా. అందరూ గుర్తుంచుకోవాల్సిన పేరు. ఆ సిసెరా ఇశ్రాయేలు ప్రజల్ని బెదిరించేవాడు, ఇశ్రాయేలు ప్రజల్ని దోచుకునేవాడు, ఇశ్రాయేలు ప్రజల మీద మరి అనరాని మాటలు అంటూ ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు మీద 20 years he was dominating. ఆయన 20 సంవత్సరాలు మరి తన యొక్క పొగరును, తన అహంకారాన్ని, తన గర్వాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవాడు. 3వ వచనంలో ఆ మాట చూస్తున్నాను. అతనికి 900 ఇనుప రథాలు ఉన్నాయి కనుక he used to crush everybody. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టిరి. ఈ దినం మన జీవితాల మీద కూడా ఎంతో మంది కఠినమైన అనుభవాలు, లేకపోతే అణిచివేసే అనుభవాలు మన భర్త వల్ల కావచ్చు, మన పిల్లల వల్ల కావచ్చు, లేకపోతే మన కంపెనీ యాజమాన్యం వల్ల కావచ్చు, మన ఇరుగు పొరుగు వల్ల కావచ్చు, లేకపోతే మన బంధువర్గం కావచ్చు. అనేకులు మన మీద అణిచివేసే ప్రక్రియ మన జీవితాల మీద చేస్తుండొచ్చు. దెబోరా తన జీవితంలో ఇలాంటి 20 సంవత్సరాల ఈ అణిచివేతను ఏ రీతిగా విశ్వాస పరంగా, లేకపోతే ధైర్యంగా, ఏ రీతిగా జ్ఞానయుక్తంగా ముందుకు ఆమె నడిచిందో ఈవేళ మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకున్నాం. దేవుడారా, సైతాను ఎప్పుడు కూడా మనల్ని
జ్ఞానము లేని వారిగా చేయాలని ఆశపడుతుంటాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అన్నాడు, మీరు పావురాల వలె ఉండడం కాదు, ఎలా ఉండాలి? పాముల వలె. ఎలా ఉండాలి? జ్ఞానుల వలె ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. Why did Jesus say that you should be like serpents? ఎందుకు యేసుక్రీస్తు అంటున్నాడు పాముల వలె మీరు వివేకంగా ఉండాలి? ఈ అణిచివేతను ఎదుర్కోవాలి అంటే, ఇలాంటి దౌర్బల్యమైన బ్రతుకులు లోంచి బయటికి రావాలంటే యేసుక్రీస్తు మీరు పరిశుద్ధంగా మాత్రమే ఉండండి అని చెప్పడం లేదు, కానీ వివేకంగా కూడా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సాతానుడు చాలా వివేకి. ఆయన ఒకవేళ మనల్ని జైల్లో వేయాలనుకోండి, మనల్ని ఎలాంటి జైల్లో వేస్తాడో తెలుసా? 10 తలుపులు వెనుక ఉన్న జైల్లో మనల్ని వేస్తాడు. అంటే ఇక ఎన్నటికీ కూడా బయటికి రాకుండా ఉండే తెలివితో, చాకచక్యంతో, దేవుని తట్టుగా ఎన్నడూ రాకుండా ఉండే అలాంటి విపత్తుకరమైన సిచ్యువేషన్లో వేస్తాడు. ఉదాహరణకు ఆదాము అవ్వల్ని తీసుకుందాం. ఆదాము అవ్వలతో సాతాను అన్న మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఏ రీతి ఒక 4-5 అంశాలు గుర్తు చేస్తా. ఎంత తలుపు లోపలికి పారేశాడు ఆదాము అవ్వల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మీరిద్దరూ తిరుగుబాటు చేయాలని చెప్పాడు. ఎవరికి? ఆదాము అవ్వలకు. యు హావ్ టు రివోల్ట్ అగైన్స్ట్ గాడ్. మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త మీద తిరుగుబాటు చేయాలి. అది ఎట్లా సాధ్యం సార్? ఆయన మాట వినొద్దు, అంతే. తిరుగుబాటు చేయండి. మొదటి తలుపుల్లోకి వెళ్ళారు. రెండో తలుపుల్లోకి వెళ్తాం. మీకు దేవుడు ఎందుకురా? మీకు మీరే దేవుళ్ళు అయిపోండి. మీరు ఈ పండు తింటే ఏమైపోతారు? దేవతలు అయిపోతారు. రెండవ తలుపు వెనక పారేశాడు. మూడవది ఏం చేశాడో తెలుసా? అన్ని మనం చదవలేదు, కానీ అన్నింటినీ ఏ రీతిగా ఘననీయంగా, తెలివిగా, యుక్తిగా చేశాడు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మూడవది ఏమన్నాడు తెలుసా? దేవుడే మీరైపోతే, మూడవది మీరు ఏం చెప్తారో అదే కరెక్ట్, ఏది చెప్పరో అది రాంగ్. అంటే మీరు ఏది రైట్ అంటారో అదే రైట్, మీరు ఏది రాంగ్ అంటారో అదే రాంగ్. చూసారా? మూడవ తలుపు లోపలికి నడిపించింది. కనుక మీరే చట్టాన్ని రాసుకోగలిగితే దేవుడు ఎందుకు? దేవుని చట్టం ఎందుకు? సో దేవుడే లేడు, మీరే దేవుళ్ళు అయిపోయారు. 4వ తలుపు వెనక్కి వేసింది. కనుక చట్టాన్ని దేవుడు మీకు ఇవ్వడు, మీరే ధర్మశాస్త్రాన్ని రాసుకోవచ్చు. ఎలా? మీకు ఏది ఇష్టమైతే రాసుకోండి, మీకు ఏది ఆనందం అనిపిస్తే రాసుకోండి. ఎన్ని తలుపుల వెనుకకు తీసుకుని వెళ్తున్నాడో చూడండి. ఒక తలుపు తర్వాత ఒక తలుపు, ఒక తలుపు తర్వాత ఒక తలుపు, ఇక బయటికి రాలేనంత లోతుకు అపవాది ఏ రీతిగా మరి ఆదాము అవ్వలను అలా చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. మనల్ని కూడా ఇక్కడ కూర్చున్న మనలో కూడా కొంతమందిని అలాగే చేయాలని ఆశపడతాం. అలా మనం అయిపోకూడదు. ఏం కాదు, అలా ఏడ్చినా పర్వాలేదు, ఓకే. వాళ్ళు ఆడుకుంటారు, మనం చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలంటే, ఓకే. సో దే విల్ డూ దేర్ వర్క్. వీ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినాలి. కనుక ఈవేళ పిల్లలుగా మనం అందరం గుర్తుంచుకుందాం, దేవుని పిల్లలుగా సాతాను యొక్క స్టెప్స్ ఎంత కఠినమైనవో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఎంత లోతుకు తీసుకెళ్తాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, దెబోరా ఇంత జ్ఞానవంతురాలు కావడానికి కారణం ఏంటి? ఆమె విశ్వాసం అంత బలంగా ఉండడానికి కారణం ఏంటి? అంత బ్రేవ్గా అన్నింటినీ ఏ రీతిగా ఎదుర్కోగలిగింది అన్న విషయాన్ని ఈ దినం మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆమె జీవితంలో రాసుకున్నటువంటి పద్యంలో నుంచి ఒక మాటను చదువుదాం. 5వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉంచుచుగా సూర్యుని వలె ఉందురని
పాడిరి. మరొకసారి రెండో భాగం చదువుదాం. ఆయనను ప్రేమించువారు ఏంటట? బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందులని పాడి. దెబోరా is a woman who loved the Lord. దేవుని ప్రేమించిన స్త్రీ. ప్రేమించే వారందరూ కూడా ఏం చేస్తారు మనందరికీ తెలుసు. యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను. సో దెబోరా తన జీవితంలో దేవుని ఆజ్ఞలంటే, దేవుని మాటలంటే చాలా విలువగా భావించేది. Deborah's first quality, she loved the Lord. దేవుని ప్రేమించింది, దేవుని హత్తుకుంది, దేవుని మాట వింది, దేవుని యొక్క ఆలోచనలో నిలిచింది, నడిచింది. దేవుడు అంటే చాలా ఇష్టం ఆమెకి. కనుకనే ఆమె జీవితంలో దేవుడు విశ్వాసాన్ని అంకురింపజేశాడు. ఆమె దేవుణ్ణి ప్రేమించింది కనుక ఆమె హృదయంలో దేవుడు విశ్వాసాన్ని నాటాడు. విశ్వాసము మనలో నుంచి ఉత్పత్తి కాదు, విశ్వాసము దేవుడే మనకిస్తాడు. ప్రేమ మనలో నుంచి ఉత్పత్తి కాదు, ప్రేమ అక్కడి నుంచి రావాల్సిందే. అందుకనే యేసుక్రీస్తు అన్నాడు నికోదేముతో, ఏమన్నాడు? ఒకడు పైనుండి చెప్పిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు అని అన్నాడు. విశ్వాసం అక్కడి నుంచే రావాలి, ప్రేమ అక్కడి నుంచే రావాలి. కనుక దెబోరా దేవుణ్ణి ప్రేమించగలిగింది కనుకనే దేవుడు ఆమెకు గణనీయమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. తక్కిన వారికి లేదా లేదు. చూడండి 4వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే ఆమెతో పాటు బారాకు ఉన్నాడు. బారాకు విశ్వాసం లేకపోయింది. చూడండి ఏమంటున్నాడు 8వ వచనం చదువుదాం. 4వ అధ్యాయంలో వచ్చిన బారాకు, నీవు నాతో కూడా వచ్చినట్లయితే నేను వెళ్ళేదను కానీ నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఈ శిష్యులను ఎదుర్కోండి అని దేవుడు దెబోరాకు జ్ఞాపకం చేసినప్పుడు మరి ఆమెతో ఉన్నటువంటి బారాకు వెన్నకంచ వేశాడు. వై? బికాజ్ హి డిడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని విశ్వాసం ఉంచలేకపోయాడు. కనుకనే మరి బారాకు ఆమె మరి మాటను వినలేకపోయాడు, ధైర్యం తెచ్చుకోలేకపోయాడు. ఈవేళ కూడా దేవుని బిడ్డలుగా మనం గుర్తుంచుకోవాలి, విశ్వాసం లేకపోతే మనం బాగా గుర్తుంచుకోవాలి, మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయించాలి. విశ్వాసం లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేయించాలి. మనం బాగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క శిష్యులను చూద్దాం. యేసుక్రీస్తు పరమునకు చేర్చబడుతున్నప్పుడు ఒక మహిమతో కూడినటువంటి మేఘం, శంకరగా మేఘం ఆయన్ని పైకి తీసుకొని పోయినప్పుడు శిష్యులకు అర్థమైంది. ఏమర్థమైంది? ఓ, ఇంతవరకు సామాన్యంగా ఉన్న యేసు సూర్యుని వలె ప్రకాశిస్తా ఉన్నాడు. ఇంతవరకు మాతో నడిచిన యేసు మహిమ దేహాన్ని అందుకున్నాడు. ఇక ఆయన తన తండ్రి సముఖంలోకి వెళ్తాడు. తండ్రి తన ఉన్నతమైన శిఖరంలో తన కుడి పార్శ్వను కూర్చోబెడతాడు. ఆకాశం మీద, భూమి మీద సర్వాధికారము కలిగిన వాడిగా ఆయన సింహాసనాసీనుడు అవుతాడు. కనుక వారు ఆనందముతో, మహానందముతో, ఉల్లాసముతో వారు తమ యొక్క పట్టణాలకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. Why did they go with joy? Overwhelming joy was filled in their hearts. ఎందుకంటే వారికి తెలుసు ఇక యేసు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు కనుక ఇక మన తలుపుల వెనుక ఉండాల్సిన అక్కర్లేదు, మనం పిరికి వారంగా ఉండనక్కర్లేదు. ధైర్యముతో సువార్తను ప్రకటించగలము. ఎందుకంటే ఆయన సన్నిధి అక్కడ ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది అనే విశ్వాసము, ధైర్యము వారి జీవితంలో కలిగింది కనుక ఇంతకు ముందు వారు దుఃఖం పడ్డారు, ఇప్పుడైతే ఆనందిస్తా ఉన్నారు. ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అంటే మీకు బాధ కలుగుతుందా? లోకము నన్ను చూసి నవ్వుకుంటారు, మీరు మాత్రం దుఃఖపడతారు. కానీ కొన్ని రోజుల్లో మీ దుఃఖము ఏమైతుంది? ఆనందంగా మలచబడతారు. Why? Because of faith.
Disciples were engulfed with the faith. దేవుని మహిమలో ఆయన చూశారు. సూర్యుని వలె ముఖము ప్రకాశించడం చూశారు. పరలోకానికి ఆయన ఎగసి వెళ్ళడం చూశారు. ఆ యొక్క సింహాసనం పైన కూర్చోబోతాడు అన్న విషయాన్ని ఎరిగి ఇక హ్యూమిలియేషన్ లేదు, ఇక అవమానాలు లేవు, ఇక నిందలు లేవు, ఇక దుఃఖం లేదు అని వారు ఆనందంతో, మహానందంతో, ధైర్యంతో స్వార్థ కొరకు సాక్షులుగా నిలబడగలిగారు. Why? Because of బారాకు ఈ భాగంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడుతూ జీవిస్తాం. సిస్సేరా అనే పదాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పారు. సిస్సేరా ప్రజల్ని భయపెడుతూ వచ్చేవాడు. చూడండి, కొన్ని భయపెడితే ఎలాంటి స్థితిలోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారో చదువుదాం. 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అనాతు కుమారుడైన శంకరు దినములలో, యాయేలు దినములలో రాజ్య మార్గాలు ఏమైపోయినాయంట? ఎడారులైపోయి. అదేంటి రాజమార్గం అంటే ఏంటో తెలుసా? మీరు ఇలా పోయి మెయిన్ రోడ్కి వెళ్తే ఆ చింతల్ రోడ్ ఏమంట? రాజమార్గం అంట. ఓకే, మన సందునేమంట? సందులు అంట, లేకపోతే గల్లీలు అంట మన తెలంగాణ భాషలో. ఓకే, అందరూ కూడా రాజ్య మార్గాలను వదిలిపెట్టేశారంట. అదేంటి? సిస్సేరాకు భయపడి, సిస్సేరాకు దిగులు పడి వారు రాజమార్గంలో నడవడం బంద్ చేశారు. వారి రాజమార్గంలో పోతే అక్కడ సైనికులు నిల్చుండేవారు. రే, ఏం తీసుకుపోతున్నావు? గొర్రెలా? ఒక గొర్రె ఇచ్చాయి అని గుంజుకునేవారు. అరే, బండ్లో ఏముందిరా? ధాన్యం ఉంది సార్ అంటే ఒక సంచి తీసుకునేవారు. సో కనుక రాజమార్గాలలో నుండి వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్తున్నారు? సందులలో నుంచి వారు వెళ్ళిపోతున్నారు. అప్పుడప్పుడు మనకి హెల్మెట్ లేకపోతే అలాగే చేస్తుంటాం. ఎక్కడి నుంచి మెయిన్ రోడ్ మీద వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తాం? సందులు దూరుతూ ఉంటాం. మాకు ఒక లెక్కల మాస్టర్ ఉండేవాడు. ఆయన లెక్క సరిగా చేయకపోతే రాంగ్ రూట్ లో వెళ్తే ఇలా అనేవాడు, రాజమార్గములు ఉండగా సంతులు దూరలేని మనస అనేవాడు ఆయన. సో కనుక ఎప్పుడారా మనమందరం గుర్తుంచుకోవాలి, ఈ యొక్క మరి సిస్సెర యొక్క భయానికి అందరూ కూడా రాజ మార్గాల్ని వదిలిపెట్టారు. వాట్ ఎ పిటియబుల్ థింగ్. ఎంత విశాలమైన విషయం. రాజ మార్గాల్లో మనం నడవాల్సిన వారమైనా మనం విశ్వాసం లేక గల్లీల్లో తిరుగుతున్నాం. ఉన్నత శిఖరాలను చేరుకోలేకపోతున్నాం. ఘనమైన కార్యాలు దేవుని కొరకు తలపెట్టలేకపోతున్నాం. గొప్ప స్థాయికి మనం రాలేకపోతున్నాం. ఏవో ఈ చిన్న పైసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి, ఈ చిన్న వృత్తి నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, ఇలాంటి నా అనుభవాలు ఎలా దేవుని కొరకు నేను గొప్ప పనులు చేయగలను, నాకున్నదే ఇంత చింత, నాకున్న ఇన్ని అప్పులు, నేను దేవునికి ఏమి చేయగలను? విశ్వాసం లేని జీవితం. అయ్యో, బలహీనత వస్తే మనము గుడి కూడా వెళ్ళం, ఇంట్లోనే పడుకుంటాం. విశ్వాసం లేని తరముగా మనము జీవిస్తా ఉన్నాం. Why Deborah was so fearful and having faith in God? She loved the Lord. దేవుని ప్రేమించింది కనుకనే ముందుకు సాగారు. 6వ వచనం మరోసారి చదువుదాం. 5వ అధ్యాయం 6వ వచనం. శంకరు దినములలో ప్రయాణస్తులు అందరు ఎక్కడ నడిచారంట? చుట్టూ త్రోవలలో నడిచారు. ఫస్ట్ ఇంప్లికేషన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం లేకపోవటం వలన కలిగిన ఒక భయంకర సంఘటన చూస్తున్నారు. 2వ అంశం, 4 అంశాలు ఇక్కడ ఉన్నాయి. 7వ వచనం చదువుదాం. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయేది. చాలండి, గ్రామాలలో అధిపతులందరూ కూడా లేకపోయారు. అధిపతులంతా కూడా మరి గ్రామాలను వదిలిపెట్టారు. గ్రామాల్లో ఉన్నటువంటి మరి అధిపతులు, ట్రైబల్ లీడర్స్ ఆల్ వెంట్ టు సిటీస్. ఎందుకు? గ్రామాల్లో ఉంటే మనకు సైన్యం లేదు, గ్రామాల్లో ఉంటే మన పంటలకు మరి వసతులు లేవు, మన పంట పండించుకోలేము, ఎందుకంటే వాడు ఎత్తుకపోతున్నాడు కనుక ఆల్
started moving themselves from villages to the cities. చూసారా, ఇశ్రాయేలు ఎవరు లేకపోయారు? అధిపతులు లేకపోయారు, అంటే వ్యవసాయం చేసేవారు లేకపోయారు. అక్కడ మనము కింద వచనాలు చూడగలుగుతున్నాం. నిర్జలమాయను అనే పదాలు చూస్తాము. గ్రామంలో ఎవ్వరూ లేకపోయారు, అందరూ పట్టణాలకు వెళ్ళారు. ఈ భాషలో అధిపతులు అనే పదాన్ని చూసినట్లయితే పెసెంట్స్ అనే పదం వాడారు, అంటే వ్యవసాయదారులు అందరూ కూడా వెళ్ళిపోయారు. ప్రతి ఇంట్లో పెద్ద వ్యవసాయదారు ఉండేవాడు, వాడు గొప్ప అధికారి, వాళ్ళ కింద చాలా మంది పనిచేసేవారు. కనుక ఆ రీతిగా ఉన్న అధికారులు అందరూ కూడా తమ గ్రామాలను వదిలిపెట్టి భయానికి ఆ పట్టణాలకు వెళ్తారు. మూడవ చూడండి ఏమంటున్నాడు, దాని తర్వాత 8వ వచనం, రెండో భాగం. యుద్ధము ఎలా ఉందంటే ఎక్కడ ఉందంట? ద్వారముల యుద్ధమే వచ్చాను. ఎప్పుడు తలుపు తెరిస్తే ఎవడు సైనికుడు నిలబడతాడు, ఎప్పుడు తలుపు తెరిస్తే ఏది గుంజుకపోతాడు, ఎప్పుడు తలుపు తెరిస్తే ఏ అపాయం కలుగుతుందని భయముతో కృంగిపోతున్నట్టు మరి విషయాన్ని మనం చూస్తున్నాం. పీపుల్ వర్ అఫ్రేడ్, వారందరూ అవిశ్వాసులు అయిపోయారు. కనుక భయముతో జీవిస్తా ఉన్నారు, దిగులుతో బ్రతుకుతూ ఉన్నారు. అంతేకాదు, సైనికులు ఇశ్రాయేలు ప్రజల్లో మీరు ముందుకు యెహోషువ గ్రంథంలో కానీ మరి ఇశ్రాయేల్ ప్రజల్లో చూసినట్లయితే 6 లక్షల కాల్బలం మనం చూస్తున్నాం. మరి న్యాయాధిపతుల కారణం చూస్తే ఎన్నో వేల లక్షలు ఒక్కొక్క గోత్రంలో ఉండేవారు. కానీ ఇక్కడ సైన్యం ఎంత చిన్నగా అయిపోయింది చూడండి. ఇశ్రాయేల్ సైన్యం ఎంత చిన్నగా అయిపోయిందట. ఇశ్రాయేల్లో ఎంతమంది ఉన్నట? 40,000 మందికి. Nobody is willing to fight. Nobody is joining the army. Why? Because they are afraid. వారు భయముతో కృంగిపోయారు, వారు దిగులుతో ఉండిపోయారు. కనుకనే వారు విశ్వాసము లేకపోయారు. ఆ సైన్యము ఎలా అయిపోయిందో ఇంకా చెబుతున్నాడు. చూడండి ఏమంటాడు, ఒక్క కేడము కానీ ఈట కానీ వారి దగ్గర వెపనరీ లేకపోయింది, వారి దగ్గర అమ్యునిషన్ లేకపోయింది, వారి దగ్గర బుల్లెట్స్ లేకపోయాయి, ట్యాంకులు లేకపోయాయి, ఖడ్గాలు లేకపోయాయి. కనుక వారందరూ కూడా నిరుత్సాహంలో ఉన్నారు. అలాంటి కాలంలో ఒక హౌస్ వైఫ్, ఒక సామాన్యమైన స్త్రీ ఏం చేసింది చెప్పండి? దేవుణ్ణి ప్రేమించింది. హల్లెలూయా. ఒకసారి నిద్రపోతే పోవాలని ఆ మాట చెప్పిస్తుంది. ఈవేళ పిల్లల మనమందరం గుర్తుంచుకున్నాం, దేవుని పిల్లలు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఇష్టముతో చేయాలి, ఇష్టముతో చేయాలి. దేవుని మందిరానికి ఎలా రావాలి? ఇష్టముతో రావాలి. దేవునికి పాటలు ఎలా పాడాలి? ఇష్టముతో పాడాలి. హల్లెలూయా ఎలా చెప్పాలి? ఇష్టంతో చెప్పాలి. కాదు, ఊరికే అలా చెప్తున్నాను. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రజలను మనం గుర్తుంచుకోవాలి. We should always do the things of God. ఇష్టపూర్వకంగా చేయాలి. చూడండి ఏమంటున్నాడు, ఇష్టపూర్వకంగా ప్రజలు దేవుని దగ్గరికి వచ్చారు. మొదటి వచనాల్లోనే మనం చూడగలుగుతున్నాం. చూడండి 2వ వచనం, చూడండి 5వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ధైర్యము కనపరిచిరి. ప్రజలందరూ కూడా ఎలా సిద్ధపడారంట? సంతోషముతో సిద్ధపడ్డారు. దేవుని పని కొరకు సంతోషముతో ముందుకు వచ్చారు. చూడండి 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రజల వీరులలో శేషించిన వారు కూడి వచ్చిరి. శూరుడు యెహోవా నాకు సహాయము చేయ. అందరూ కూడా ఉత్సాహంతో వచ్చారు, ఉల్లాసంతో వచ్చారు. So 2-3 things we should always remember. When you come to the house of the Lord, come with joy and gladness. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆనందంతో ఉత్సాహంతో రండి. దేవునికి అర్పణలు తెచ్చినప్పుడు ఉత్సాహంతో ఉల్లాసంతో తీసుకురండి. దేవుని ఆరాధించినప్పుడు ఉల్లాసంతో ఉత్సాహంతో దేవుని ఆరాధించండి. దేవుని పని చేసినప్పుడు ఉల్లాసంతో ఉత్సాహంతో చేయాలి. ఎలా చేయాలి? వారు ఎలా చేశారు?
దెబోరా ఎలా నేర్పించింది చూద్దాం. వారు అవసరమైతే ప్రాణాలను కూడా ఇచ్చేయడానికి వచ్చారు. 5:18 చదువుదాం. ఏమంటున్నాడు? జెబూలూనీయులు మరణమునకు భయం లేక ప్రాణమును తృణీకరించుకొని జనములు నఫ్తాలి భూమి మెట్టల మీద ప్రాణాలని తృణీకరించింది. ఎంత చక్కని మాట! 2 సార్లు ప్రాణమును తృణీకరించిన జనము, ప్రాణమును తృణీకరించింది. వారి గ్రేట్ లవ్ టువర్డ్స్ గాడ్. ప్రభు అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలని ఆశపడితే వాడు తల్లిని, తండ్రిని, అన్నను, అక్కను, చెల్లిని, తమ్ముడిని, చిన్న చివరకు తన ప్రాణాన్ని కూడా వదిలిపెట్టాలని జ్ఞాపకం చేశారు. ఇవే మనం గుర్తు చేసుకుంటాం. కొన్నిసార్లు చిన్న చిన్న వాటిని వదిలిపెట్టలేదు. పెద్దగా అన్నిటినీ వదిలిపెట్టి దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడ్డది. కనుకనే విశ్వాస వీరురాలుగా కాగలేదు. ఎంత అద్భుతమైన పాట! She is a woman of faith. ఆమె రెండో గొప్ప పనిని ఎలా చేసిందో చూద్దాం. ఆమె విశ్వాసము ఆమెకు ధైర్యాన్ని తీసుకొచ్చింది. Her faith brought great fearlessness. శూరురాలుగా, తీరురాలుగా ఆమె బయలుదేరింది. మరి ఇంట్లో బేలం పెట్టుకొని రొట్టెలు మరి చేసే స్త్రీ, ఇంట్లో తిరగలి విసిరి ఆ యొక్క రుబ్బురోల్లో ఉన్నటువంటి స్త్రీ ఇప్పుడు ఆమె ఖడ్గాన్ని పట్టుకోవడానికి యుద్ధ రంగంలోకి వెళ్ళగలిగింది. Why she was so furious? Because she has loved the Lord. దేవుడు నా పక్షాన నిలబడ్డాడు, నా ప్రజల పక్షాన నిలబడ్డాడు. నేను కూడా దేవుని కొరకు నిలబడతా, అవసరమైతే ప్రాణం కూడా ధారపోస్తా అన్న ధైర్యంతో ఆమె ముందుకు సాగలిగింది. ఆమె బారాకుతో ఇలా అనొచ్చు, సైనికులతో ఇలా అనొచ్చు, మీరు వెళ్ళండిరా, నేను ఇక్కడే ఉంటా, నీ కొరకు ప్రార్థన చేస్తా అని చెప్పొచ్చు. కానీ ఆమె కూడా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ రీతిగా ఆమె ఎంత ధైర్యంతో ముందుకు సాగలిగిందో మనము, నేను మీకు ట్రై టు టీచ్ యూ బోత్ మదర్స్, ఇద్దరు తల్లులకు స్లోగా నేర్పిస్తాము. అంటే దేవుని మందిరంలో పిల్లలే మన ప్రాముఖ్యం కాదు, దేవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. దేవుడిని చూడాలి, అలా చూడాలి దేవుడిని. మీరు ఎలా మీ పిల్లల్ని చూస్తున్నారో ఆ రీతిగా దేవుని తట్టు చూడాలి. దెబోరా అలా చూసింది, దేవుని మీద మనసును పెట్టుకుంది, దేవుని కొరకు తన సమస్తాన్ని వదిలిపెట్టింది, దేవుని ఘనమైన వ్యక్తిగా చూడగలిగింది. కనుకనే ఆమె వీరురాలుగా కాగలిగింది, ధీరురాలుగా కాగలిగింది. కనుక రెండవ గొప్ప లెసన్ ని మనం చూద్దాం. ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ యు విల్ బి బోల్డ్ ఎనఫ్. విశ్వాసముని ఉంటే గొప్ప ధైర్యంతో మనం సాగాలి. గమనించండి, దెబోరా ఒక మాట అంటుంది ఈ అధ్యాయంలో. చూడండి, ఇందాక 31వ వచనాన్ని చదువుకున్నాం కదా. ఆయనను ప్రేమించు వారు ఏమంట? బలముతో, బలముతో. ఓకే, ఎవరైతే ప్రేమిస్తారో అంటే విశ్వాసము కలిగి ఉంటారో వారు ఎలా ఉంటారు? బలముతో ఉంటారు. They will be filled with valor. శక్తితో నింపబడతారు. బలము కలిగిన వారై వారు ముందుకు సాగలుగుతారు. కనుక ఈవేళ బలము కలిగిన దెబోరాను చూస్తా ఉన్నాం. బలము మనకు ఏమిస్తుంది? ముందుకు వెళ్ళడానికి ధైర్యాన్ని పుట్టిస్తుంది, ముందుకు అడుగు వేయడానికి ధైర్యాన్ని పుట్టిస్తుంది, ప్రతి దాంట్లో ముందుకు నడవడానికి ధైర్యాన్ని పుట్టిస్తుంది. అది మరి దెబోరా ఇచ్చిన పిలుపు మేరకు ఎవరెవరు వచ్చారు చూడండి. 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఎఫ్రాయిమీయులు బయలుదేరి వచ్చారు, బెన్యామీయులు బయలుదేరి వచ్చారు. అంతేకాకుండా 14వ వచనంలో మూడోలైన న్యాయాధిపతులు బయలుదేరి వచ్చారు. 14వ అధ్యాయంలోని మరి 4వ లైన్లో జెబూలూనీయులు కూడా బయలుదేరి వచ్చారు. 15వ అధ్యాయంలో షాకారీయులు బయలుదేరి వచ్చారు. 15వ వచనంలోని లాస్ట్ 2వ లైన్ రూబేనీయులు బయలుదేరి వచ్చారు. 17వ వచనంలో గిలాదు వారు బయలుదేరారు.
దాను వారు బయలుదేరారు, ఆ సిరియలు బయలుదేరారు. వీరందరూ కూడా గొప్ప లాభంతో, గొప్ప ధీరత్వంతో వారు ముందుకు సాగారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసిగా ఉంటాడో, ప్రేమ విశ్వాసం కపుల్ ఆఫ్ థింగ్స్, రెండు. ఒకటి నాణ్యాలకు ఉన్నటువంటి బొమ్మ పొలుసు లాంటిది. ఓకే, ఇక్కడ ప్రేమ విశ్వాసం. అలాగే బలానికి ఇంకొక బహుమానం ఉంది, బొమ్మ పొలుసు లాంటిది. ఏంటో తెలుసా? రెండవది, ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ గొప్ప లాభం ఉంటుంది. అందరూ ఒకసారి చెప్పండి. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ ఏముంటది? ఎప్పుడైతే దేవరా తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళిందో, దోపుడు సొమ్మును చాలా పంచుకున్నారు. వారి జీవితంలో ఏమైతే పోగొట్టుకున్నారో అన్నింటి కూడా తిరిగి సంపాదించుకున్నారు. వారి ధాన్యాన్ని సంపాదించుకోగలిగారు, వారి గొర్రెలను సంపాదించుకోగలిగారు, వారి గాడిదలను సంపాదించుకోగలిగారు, అందరూ కూడా సంపాదించుకోగలిగారు. పని వాళ్ళను కూడా తెచ్చుకోగలిగారు. కానానీయుల పిల్లల్ని పని వాళ్ళగా కూడా దేవుడు తెచ్చుకోవడానికి దేవుడు పంపించాడు. వెన్ యు ఆర్ స్ట్రైకింగ్ ఇన్ బ్రేవ్నెస్, ధైర్యంతో ఎప్పుడైతే ముందుకు పోతావో దేవుడు గొప్ప లాభాన్ని ఇస్తాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ధైర్యంతో పనిచేశాడు, 10 నాణ్యాలుగా మార్చబడ్డాయి. ధైర్యంతో ఒకడు 2 నాణ్యాలతో వ్యాపారం చేశాడు, 4 ఇంతలు సంపాదించుకోగలిగాడు. పిరికివాడిగా ఒకటే నాణ్యాన్ని భూమిలో దాచిపెట్టాడు. చెడ్డదాసుడా అనే దేవుని పలకరింపును వినగలిగాడు. ఈవేళ కూడా if you are bold, you will have great blessings. ధైర్యంతో ముందుకు సాగాలి. నేను దేవుని కొరకు నడుస్తున్నా, సత్యం కొరకు దేవుళ్ళు నడుస్తున్నా, నీతి కొరకు దేవుళ్ళు నడుస్తున్నా, యథార్థత కొరకు దేవుని కొరకు నడుస్తా, దేవుని కొరకు నేను బ్రతుకుతా అని ఏవైతే ముందుకు సాగుతారు, their blessing will not come from earth. భూమి నుంచి రాదు, మనం నుండే వారు పొందుకోగలుగుతారు. మొట్టమొదటిగా దేవుడు వారికి ఇచ్చిన బహుమానాల్ని చూద్దాం. ఎక్కడుందంటే 30 వచనం నుంచి చూద్దాం. 5వ అధ్యాయం 30వ వచనం. వారికి దొరికెను కదా, ఎందరికైనా బహుమానం. ఓకే, దాట్స్ ద స్టాంజా. వారికి దొరికెను కదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా. యోధులందరూ తలా ఒక స్త్రీని తీసుకున్నాడు. పని మనుషులుగా, పొలాల్లోకి మనుషులుగా తీసుకొందరు. 2 స్త్రీలు వారికి దొరుకుదురు. సిసెరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రము ఒకటి దోపుడుగా దొరుకును. 2 వైపులా రంగు వేయబడిన విచిత్ర వస్త్రములు దోచుకున్న వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి. ఇప్పుడు ఇక్కడ బలముతో అక్కడ బహుమానం కూడా. ఎప్పుడైతే ధైర్యంతో ముందుకు సాగుతావు, దేవుడు నీకు గొప్ప కృప ఇస్తాడు. చాలాసార్లు మనము ఇలా అనుకుంటాం, ఏమని? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగితే చాలా అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని కొరకు ముందుకు సాగాలి, దేవుని కొరకు మరి ధీరులుగా ఉండడానికి మరి ఆశపడాలి. ఆ దిశకు మనమందరం కూడా ముందుకు సాగాలి. We should be bold enough and the Lord will bless us. దేవుడు మన గొప్ప ఈవెంట్ ఇస్తాడు. ఎంత చక్కని మాట. ప్రేమ మరి విశ్వాసం ఒక నాణ్యం లాంటిది, బలం బహుమానం రెండవది ఒక నాణ్యం లాంటిది. మూడవది మనం ఎలా ఉంటామంటే 31వ వచనంలోని 2వ భాగం చూడండి. ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొంతులు అని పాడు. ఇలా సూర్యుడు ఎలాంటి సూర్యుడు? మిట్ట మధ్యాహ్న కాల్చే సూర్యుడు కాదు. మనం ఎలా ఉంటాం? It will be like the morning sun. నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే మా ఇంట్లో ఎండ రావడం లేదు, ప్రతి షెల్ఫ్లో ఉన్నటువంటి పప్పులకు పురుగులు పడుతున్నాయి కనుక ఈ మాయిశ్చర్ ఎలా పోతుంది అని మరి
వెతుకుతున్న ఒక స్త్రీని నేను కనుగొన్నాను. ఆమె ఆ విషయాన్ని జ్ఞాపకం చేసింది. గోడకు వర్షం పడితే అంతా చెమ్మ పడుతుంది, ఎలా ఈ యొక్క పురుగుల నుంచి, ఈ యొక్క వెట్నెస్ నుంచి బయటికి రావాలి అని ఒక మాయిశ్చర్ ఐటమ్ని ఆమె ప్రెజెంట్ చేస్తా ఉంది యూట్యూబ్లో. పిల్లలు ఈవేళ ప్రతిదినం ఉదయాన్నే ఉదయించే సూర్యుడు ఏం తీసుకొస్తాడు చెప్పండి? పురుగులను పారద్రోలుతాడు, బ్యాక్టీరియాని చంపివేస్తాడు, ఆరోగ్యాన్ని మన ఇంటికి తీసుకొస్తాడు. ఎవ్రీ డే మార్నింగ్ సన్ బ్రింగ్స్ హీలింగ్ టు ఎవ్రీ బాడీ. కనుక ఈవేళ పిల్లరా మనమందరం కూడా విశ్వాస సంబంధులమై ధైర్యముతో మనమందరం కూడా జ్ఞానులమై మనం ముందుకు సాగలుగుతాం. ఏ రీతిగా దెబోరా తన ఇంటిని కట్టుకోగలిగింది, తన ప్రజల్ని నిలబెట్టుకోగలిగింది అంటే షీ వాజ్ ఎ వైస్ వుమెన్. యేసుక్రీస్తు అన్న మాట, మీరు పావురాల్లాగా నిష్కపటంగా ఉండడం బాగుంది, కానీ ఎలా ఉండాలి? పాముల వలె వివేకంగా కూడా ఉండాలి. ఆ దినం దెబోరా చేసిన ప్రార్థన చాలా వివేకంగా దేవునికి ప్రార్థించుండొచ్చు. దేవా, ఇనప రథాలు చూసి మా వాళ్ళు భయపడిపోతున్నారు కదా, ఇనప రథాలు ఎక్కడికక్కడ స్తంభించేటట్టు నీవు కార్యం చేయి ప్రభువా అని ప్రార్థించింది దెబోరా. దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చాడు. 5వ అధ్యాయంలో మనము ఆ 4వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కీర్తించెదను. యెహోవా నీవు షేయి నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కుమ్మరించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చి, ఓ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని ఆ ప్రవాహములు వచ్చి. ఈ బలమైన నీళ్లు ప్రభు పంపించినప్పుడు బురద లాంటిది ఏర్పడి ఇనప రథాలను కూడా స్తంభించిపోయాయి. They were not neither going forward nor going backwards. వారు ముందుకు కానీ వెనక కానీ వెళ్ళలేక ఇరుక్కపోవడం ద్వారా కొండల మీద ఉన్నటువంటి మరి సైన్యాధిపతులందరూ బాణాలతో అందరినీ కూడా హతమార్చారు, అందరినీ చంపారు. యుక్తిగా జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఆమె ఏ రీతిగా ఈ యుద్ధాన్ని గెలిచిందో మనం చూడగలుగుతున్నాం. 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం. బారాకు ఆ రథములను, ఆ సేనను అన్యుల తరుమగా సిసెరా యొక్క సర్వ సేనలు కత్తివాత కూలెను. గమనించండి, ఇప్పుడు చదివే పదం, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్కడు కూడా మిగిలి, ఒక్క హౌస్ వైఫ్, ఒక సామాన్యమైన స్త్రీ దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, ఆమెలో ఉన్న విశ్వాసం ద్వారా ఆమె ఏ రీతిగా ధైర్యంతో ముందుకు సాగలిగింది, బహుమానాన్ని పొందుకోగలిగింది. యుక్తి కలిగి జ్ఞానంతో యుద్ధ రంగంలో తన శత్రువులందరినీ కూడా హతమార్చి ఒక్కడు కూడా సైనికుడు లేకపోయాడు. 20 సంవత్సరాల ఆపరేషన్లో వారు కూడా దెబ్బర వారికి 31వ అధ్యాయం 31వ వచనంలో వచ్చినట్లయితే ఇంకా చదువుకున్న అధ్యాయం 5వ అధ్యాయం 37వ వచనంలో, తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండేది. ఎంత అద్భుతమైన పాఠం కూడా. ఒక సామాన్య విశ్వాసిగా ఉండగలరు, దేవుడిని ప్రేమించగలరు, దేవుడు ఏ రీతిగా ధైర్యపరుస్తాడు, ఏ రీతిగా మనకు బహుమానాలు ఇస్తాడు, ఏ రీతిగా జ్ఞానాత్మను ఆయన మనకి ఇస్తాడు, ఏ రీతిగా ప్రతి యుద్ధాన్ని ఏ రీతిగా జయించగలము అన్న పాఠాలన్నింటినీ కూడా ఈ అధ్యాయం చూడాలి. ఇదేనా నీ జీవితంలో కూడా నేను ముందుకు సాగలేను, నా భర్తను ఎదిరించలేను, నా పిల్లల్ని ఎదిరించలేను, నేను మరి దేవుని కొరకు బ్రతకలేకపోతున్నా, నా వల్ల కావటం లేదు, నేను ఏం చేసినా జీరో అయిపోతున్నా, ఎక్కడున్నానో అక్కడే ఉండిపోతున్నా, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, బ్రతికేంటి,
నా లైఫ్ ఏంటన్న ప్రశ్న నీకున్నదా? దెబోరా జీవితాన్ని చూడండి. ఆమె తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఆమె యొక్క పిల్లలు ఎవరో తెలియదు, ఆ పరిస్థితులు ఏమిటో తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, నేను తల్లిగా ఇశ్రాయేలు అధిపతిగా కాదు వాలంటీర్. ఆ రీతిగా ఆమె ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా నిలబడింది. న్యాయాధిపతి అంటే అవసరమైతే దవడల మీద కొట్టే వాడు, అవసరమైతే ఎవడైనా లాక్కున్నది గుంచి మళ్ళా ఇతరులకు ఇచ్చేవాడు. అలాంటి గొప్ప న్యాయాధిపతిగా దేవుడు ఒక స్త్రీని చేయగలిగితే దేవుడు మనల్ని ఎంత గొప్పగా వాడుకోగలరు. ఒక సమాజమైన స్త్రీని, ఆనాటి కాలంలో ఒక స్త్రీని దేవుడు వాడుకోవడం. ఆధునిక కాలం నుండి మనందరినీ కూడా చదువుకొని విద్యావంతులమైన మన జీవితాలు ఎంత జ్ఞానాన్ని, ఎంత తెలివిని, ఎంత వివేకాన్ని అనుభవించాలి. ఇవి ఎప్పుడా మన హృదయాన్ని బయలుపరుచుకున్నాం. దేవుడు ఏ రీతిగా దేవుడిని ప్రేమించగలిగో నువ్వు ప్రేమించు. ఆయన నీకు ఇచ్చే ఆ గొప్ప సుగుణాన్ని మనం చూశాం. ఆయన ప్రేమించడం ద్వారా విశ్వాసం మన సుగుణాన్ని చూడండి. ధైర్యంతో ఉండడం ద్వారా బహుమానాన్ని మనం చూడలేదు. ఎప్పుడైతే వయసుగా ఉంటామో యూ విల్ బి ఏబుల్ టు హీల్ యువర్ ఫ్యామిలీస్. మీ కుటుంబాలను మీరు బాగు చేసుకోవచ్చు, మీ కుటుంబాలను స్వస్థపరచుకోవచ్చు, మీ కుటుంబాలకు ఉప్పులాగా ఉండవచ్చు, మీ కుటుంబాలకు వెలుగులాగా ఉండవచ్చు. ఏ చిక్కు ముడొచ్చినా అలా ఇట్టే తీర్చేయగలిగిన వివేకాన్ని దేవుడు ఇస్తాడు. ఏ రీతిగా ఒక చెస్ ఛాంపియన్ 10 moves ని ముందుగా ఎరిగి ఉంటాడు, ఏ రీతిగా అపవాది 10 moves లోకి ఆదాములను వెనకకు నెట్టాడు, దానికంటే శక్తి సంపన్నుడైన పరిశుద్ధాత్మ దేవుడు 50 moves ని నీకు నేర్పిస్తాడు, 100 moves ని నీకు నేర్పిస్తాడు. ఏ రీతిగా ముందుకు సాగాలో చూపిస్తాడు. ఆ గడియకు, ఆ నిమిషానికి ఆయన ఇవ్వలేనివి అంటూ ఏది కూడా ఏదైనప్పుడే సత్యమా మనమందరం కూడా గుర్తుంచుకుందాము. దెబోరా లాంటి ఈ ఘనమైన విశ్వాసం, దెబోరా లాంటి ఈ ఉన్నతమైన ఈ అనుభవాలు మన జీవితాలు కూడా ఎంతో శక్తివంతంగా, ఎంతో బలవంతంగా బలచాలని నేను ఆశించి ఈ మంచి మాటల్ని ఇక్కడ ముగిస్తాను. ఎన్నో విషయాలున్నాయి, అవన్నీ కూడా చెప్పజాలం. దేవుడిని ప్రేమించని వారు ఇందులో ఉన్నారు. ఈవేళ నీవు దేవుడిని ప్రేమించి పెట్టావు. ప్రేమించని వారు శాపగ్రస్తులు ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. అవన్నింటినీ మిమ్మల్ని తీసుకుని వెళ్ళటం లేదు కానీ 3 important lessons. Love the Lord, God will give you faith. And be brave, God will reward you for your braveness. And మూడవది, జ్ఞానము కలిగి జీవించు. నీ ఇంటికి, నీ సమాజానికి ఒక డాక్టర్ లాగా ఉంటావు, హీలర్ లాగా ఉంటావు, స్వస్థపరిచే వ్యక్తిగా ఉంటావు, నీతి సూర్యుని వల్లే నువ్వు ప్రకాశిస్తావు. మలాకి గ్రంథంలో ఆయన రెక్కల ద్వారా ఆరోగ్యం మనకు కలుగుతుంది. అలాంటి గొప్ప అనుభవం నీకు, మనందరికీ ప్రభు కలిగించాలని ఎంతో కోరుతూ ఈ మంచి మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించుగా తల మంచిగా ప్రార్థన చేస్తున్నా. అప్పుడు 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని ఉపయోగించుకోవాలి. ప్రభా, నేను కూడా పెరిగిదాన్ని, నేను కూడా బలహీనుడు, నన్ను క్షమించు ప్రభా. నేను చేయలేదేమో అనుకుంటున్నాను, నా వల్ల కాదేమో అనుకుంటున్నాను. ఒక హౌస్ వైఫ్ని ఒక న్యాయాధిపతిగా నేను మలచగలిగితే, ఒక హౌస్ వైఫ్ని నాయన ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యాన్ని పోయగల శక్తిని మరి నాయన ఇవ్వగలిగితే నువ్వు నాకు ఎందుకు ఇవ్వవు? అడుగుదాము. యాకోబు అడిగాడు, నన్ను ఆశీర్వదించు ప్రభా, నేను నిన్ను వదిలిపెట్టాను. ఏదైనా ప్రార్థనలో మీరందరూ ఉంటున్న ఉపవాసములు, ప్రభా మా సంఘాన్ని బలపరచు, ప్రభా మా కుటుంబాన్ని బలపరచు, ప్రభా మా పిల్లలను బలపరచు, ప్రభా నన్ను బలపరచు, ప్రభా మేము సమాజంగా సంఘంగా ముందుకు తీరులుగా వెళ్ళడానికి మాకు కృప దయచేసి ప్రభా అని అడిగాడు. The Lord will definitely help us, and He will guide you, and He will take care of them. ప్రార్థన చేసుకుందాం. ఆకాశమందలి గొప్ప దేవ, సింహాసనాసీనుడైనటువంటి ప్రభువా,
నీ ప్రజలని దర్శిస్తున్నాం. నీ అద్భుతమైన మాటల్ని మాకు నేర్పిస్తున్నాం. మాకు ఎన్నో విషయాల్ని నేర్పిస్తున్నాం. సాతాను ప్రభా మమ్మల్ని ఇగ్నోరెంట్గా ఉండాలని ఆశపడుతున్నాడు. ఏమీ తెలియని వారిగా ఉండాలని ఆశపడ్డాడు. కానీ మాకు ఇచ్చిన మంచి పాటలు ఎక్కడ ఉంటున్నాను. నీ ముఖ కాంతి, సన్నిధి కాంతి నీ ప్రజలందరినీ ప్రకాశింపజేయండి. నీ దాసు జాన్ మోరియన్ బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. నీతిని, యథార్థతను, సత్యాన్ని ఎవరి కాలంలో వెతుకుతూ నిన్ను జాగ్రత్తగా సేవించి ఒక బలమైన సాధనంగా నీకు మానసికపరిచావు. అలనాడు సౌలును ఏ రీతిగా నీవు పౌలుగా మార్చి ప్రభా ఇతడు రాజుల ఎదుట మరి అనేకుల ఎదుట నా కొరకైన సాధనంగా నేను నిలబెట్టుకుంటానని సెలవించిన రీతి జాన్ మోరియన్ ప్రభా మీ బలపరిచాను. నీ దాసుడు మేడలను పట్టడానికి స్తోత్రం. నా కుమారుని నీతి మార్గంలో నడిపించిన కుమార్తెలను వారి కుటుంబాలన్నింటినీ కడుతూ తన సంఘాన్ని కట్టుకోగలిగిన ఒక తల్లిగా నీవి కుటుంబానికి సంఘాన్ని మీరు ఇచ్చారు. నిండు దీవుని కుటుంబాల మీద ఇచ్చేయమని చేరవలసిన సంఘస్థులందరూ కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు. మరణాన్ని వాళ్ళందరి మీద నీ ఆత్మను పంపరించి నీ మహిమను, శక్తిని, ప్రభావాన్ని వారికి అనుగ్రహించి విశ్వాస వీరులేదు. అంతేకాకుండా ప్రభా ధైర్యశాలులై జ్ఞానవంతులై 3 ఏరియాస్లో దెబోరా ఏ రీతిగా ఎదగలిగిందో నీ ప్రజలు కూడా ఎదిగి ప్రార్థనలో స్థిరులై కథలని బిడ్డలుగా వారు ముందుకు సాగుతూ చూపించమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము.